హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. అని ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో మేము వచ్చేసి శ్రావణ శుక్రవారం అవడం వల్ల బనశంకరి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఇది బెంగళూరు చాలా ఫేమస్ టెంపుల్ అది. సో మేము కాడుగుడి బస్ స్టాప్ వరకు బస్కి వచ్చి అక్కడి నుంచి మెట్రో ట్రైన్ ఎక్కామండి. మెట్రో ట్రైన్ కాడుగుడి నుంచి ఎక్కితే కనుక మెజెస్టిక్ వరకు ఒక ట్రైన్ ఉంటుంది. మెజెస్టిక్ నుంచి మళ్ళీ బనశంకరి వెళ్ళే ట్రైన్ ఎక్కాలండి. సో ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా మేము 9కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో. 9కి స్టార్ట్ అయ్యి 9 యాక్చువల్గా 1 hour 45 minutes పడుతుందండి టెంపుల్కి వెళ్ళాలంటే. ట్రావెల్ మామూలు బస్సు ఆటో అయితే అట్లా వెహికల్స్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. మెట్రో కాబట్టి మాకు 1 hour 45 minutes పట్టింది. సో ట్రైన్ వస్తుందని ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఎందుకంటే 12:30కే క్లోజ్ చేసి మళ్ళీ 2కి 3 మధ్యలో ఓపెన్ చేస్తారండి టెంపుల్ అనేది. సో దానికని మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాం టెంపుల్కి. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. జస్ట్ రోడ్ క్రాస్ చేసి కొంచెం దూరంలో ఒక 50 to 100 meters వస్తే టెంపుల్ ఉంటుందండి. సో టెంపుల్ ముందే బయట అన్ని కోకోనట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని దీపాలన్నీ బయట పెడతారండి. సో ఈ గుడికి వచ్చే స్పెషల్ ఏంటంటే అమ్మవారి గుడిలో దీపాలు వేసి అమ్మవారికి దీపం చూపించేసి బయటికి రావాలండి. కొంతమంది టెంపుల్ బయట కొనుక్కుంటారు దీపాలు, ఒత్తులు, ఆవు నెయ్యి వేసినవి. కొంతమంది వచ్చేసి ఇంట్లో నుంచి తీసుకుని వచ్చి గుళ్ళో వెలిగిస్తారండి. సో చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది టెంపుల్ అయితే కనుక. చాలా క్యూ కూడా ఉందండి. బై ఛాన్స్ ఈ విధంగా దీపాలు పెడతారండి. ఇంకా సో చూసారు కదా, కొబ్బరికాయ, నిమ్మకాయ, రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి నిమ్మకాయలు కంపల్సరీగా తీసుకెళ్తారు ఇక్కడ. సో మా లక్ ఏంటంటే యాక్చువల్గా ఈ క్యూలో రావాల్సింది మేము. బట్ మాకు మధ్యలో వచ్చేటప్పుడు ఒక అన్న తగలడం వల్ల వాళ్ళు 6 members ఫ్యామిలీతో టికెట్ బుక్ చేసుకున్నారట, దర్శనం టికెట్. వాళ్ళు రాకపోవడం వల్ల ఏం చేశారంటే మమ్మల్ని పిలిచారు. సో మేము జాయిన్ అయ్యాము ఇంకా. సో ఇట్లా దీపాలు వెలిగించేసి అమ్మవారికి చూపించినట్టు అక్కడ పెడతారండి. సో అమ్మవారికి అర్చన చేయించుకునే వాళ్ళు, అర్చనకి టోకెన్ బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చొని దర్శనం చేయించుకొని అర్చన చేయించుకొని వెళ్తారు. అర్చన లేని వాళ్ళు అమ్మవారి ముందు నిల్చొని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతారండి. చాలా అంటే చాలా పెద్దగా టెంపుల్ అండి. ఇలాంటి అమ్మవాళ్ళు ఒక 2-3 temples ఉన్నాయి అక్కడే. సో మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే కంపల్సరీగా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.